In this video, we will discuss the equivalent stiffness అండి. Yes, when two or more number of springs మనం either series or parallel లో కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఈక్వలెంట్ స్టిఫ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఆఫన్లీ ఈ టాపిక్ నుంచి వేరే కేఈ ఈక్వలెంట్ స్టిఫ్నెస్ మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తూ ఉంటారండి. అండ్ ఈ వీడియోలో మనం ఈక్వలెంట్ స్టిఫ్నెస్ వాల్యూ ఫర్ ఏ సిరీస్ కనెక్షన్ అండ్ అఫ్ కోర్స్ ఫర్ ప్యారల్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చూస్తూ అండ్ ప్రతి ఈ రెండు కనెక్షన్స్లో సిరీస్ కనెక్షన్కి ప్యారల్ కనెక్షన్కి కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ కేకి అఫ్ కోర్స్ స్టిఫ్నెస్కి డిఫ్లెక్షన్కి సిమిలర్లీ స్టిఫ్నెస్కి ఫోర్స్కి ఎట్లా రిలేషన్స్ ఉంటాయనేది మనం చూద్దామండి. అండ్ అఫ్ కోర్స్ రిలేటెడ్ టు ద ఎనర్జీ రిలేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. నౌ ఈ ఈక్వలెంట్ స్ప్రింగ్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే వెన్ టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్, అంటే మనం చూస్తున్న స్ప్రింగ్ సిస్టంలో ఒక స్ప్రింగ్ అయితే లేదు, దేర్ ఆర్ టూ స్ప్రింగ్స్ ఆర్ మోర్ దెన్ టూ, there are two or more than two number of springs మనకు కనిపిస్తే then the effect of all the spring system అంటే మనకి స్ప్రింగ్ సిస్టంలో ఉన్న అన్ని స్ప్రింగ్స్ యొక్క ఎఫెక్ట్ ని ఒక సింగిల్ స్ప్రింగ్ తో రీప్లేస్ చేయగలిగితే ఆ సింగిల్ స్ప్రింగ్ ని మనం ఈక్వలెంట్ స్ప్రింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఆ ఈక్వలెంట్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారనేది మన ఈ వీడియోలో మన ఇంటెన్షన్. క్లియర్? నౌ we know that equivalent stiffness of a spring normal గా KE తో డిఫైన్ చేస్తారండి. KE can be considered as equivalent spring stiffness or equivalent spring constant. Equivalent spring stiffness or spring stiffness అన్న constant, spring constant అని ఒకటే కదండి. So we can also have equivalent spring constant ఎలాగైనా చెప్పుకోవచ్చు. Spring constant, right? And formality definition చూద్దామంటే what is this equivalent spring? See, maybe equivalent spring definition అయితే అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఈ ఈక్వలెంట్ స్ప్రింగ్ అనేది ఏంటి అసలు వై వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఈక్వలెంట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్? ఎస్, ఆల్రెడీ చెప్పుకున్నాం. మోర్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఉండేటప్పుడు, టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఉండేటప్పుడు ఆ టోటల్ అన్ని నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్, ఆ స్ప్రింగ్ సిస్టంలో ఉండే అన్ని నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ యొక్క కామన్ ఎఫెక్ట్ ని ఒకే స్ప్రింగ్ తో రీప్లేస్ చేయగలిగితే దాన్ని మనం ఈక్వలెంట్ స్ప్రింగ్ అనుకున్నాం. అండ్ దాని యొక్క స్టిఫ్నెస్ వాల్యూ ఎలా ఉంటుందో కూడా చూద్దామండి. లెట్ us consider when two or more number of whenever or when two or more number of springs are connected ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. ఇక్కడ రెండు కనెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ మనం డిస్కస్ చేసేవి ఈ సిరీస్ కనెక్షన్ విచ్ ఇస్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అండ్ ఈ ప్యారలల్ కనెక్షన్ విచ్ ఇస్ సైడ్ టు సైడ్, సైడ్ బై సైడ్ కనెక్షన్ అండి. క్లియర్? వెన్ టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్ దెన్ ది కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ all the springs అనుకోవచ్చు, లేదా స్ప్రింగ్ సిస్టమ్ అని కూడా అనుకోవచ్చు. then the combined effect of spring system or all the springs can be replaced with a single spring, single spring called a single spring ఏం చెప్పుకోవచ్చు అంటే ఈక్వివాలెంట్ స్ప్రింగ్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. ఈక్వివాలెంట్ స్ప్రింగ్. మరి ఈక్వివాలెంట్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ఏంటంటే నార్మల్గా మనం స్టిఫ్నెస్ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ ఆర్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఎ స్ప్రింగ్ డివైడెడ్ బై యూనిట్ డిఫ్లెక్షన్ అలా చెప్పుకోవచ్చు కదండి. సిమిలర్లీ ఈక్వివాలెంట్ స్టిఫ్నెస్ ఈజ్ ఈక్వల్స్ టు K ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అండ్ రీస్టోరింగ్ ఫోర్స్ ఆర్ ద ఈక్వివాలెంట్ రీస్టోరింగ్ ఫోర్స్ డివైడెడ్ బై యూనిట్ ఈక్వలెంట్ డిఫ్లెక్షన్. ఇలా మనం ఈ ఈక్వలెంట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ వాల్యూస్ ఈ ఫార్ములా అయితే మనం చూడొచ్చు. యూనిట్ సార్ న్యూటన్ బై మీటర్ ఆర్ న్యూటన్ బై ఎంఎం ఎలాగైనా చెప్పుకోవచ్చు. జనరల్గా డిఫ్లెక్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి న్యూటన్ పర్ ఎంఎం కింద మనం చూపించవచ్చు. క్లియర్? వేర్ K is the equivalent spring stiffness, where K is the equivalent stiffness or the equivalent spring stiffness, where Fe is nothing but equivalent spring force, ఈక్వలెంట్ రీస్టోరింగ్ ఫోర్స్ ఆర్ ఈక్వలెంట్ స్ప్రింగ్ ఫోర్స్ ఎలాగైనా నోట్ చేయొచ్చండి. స్ప్రింగ్ ఇట్ సెల్ఫ్ మనకి ఏమవుతుందంటే ఎప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్కి మనం అప్లై చేసిన లోడ్కి రీస్టోరింగ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తుంది కదండి. సో ఈక్వలెంట్ స్ప్రింగ్ ఫోర్స్ యూనిట్స్ ఆర్ న్యూటన్
clear, where xe is the unit equivalent deflection, clear, deflection, clear, mm. జనరల్గా మీటర్లో కూడా తీసుకోవచ్చు ఇష్యూ, బట్ డిఫ్లెక్షన్ జనరల్గా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎంఎంలో చూపిద్దామండి. నా ఈ కేఈ వాల్యూ అనేది సిరీస్ కనెక్షన్లో ఎట్లా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. నౌ లెట్ us కన్సిడర్ ద ఫస్ట్ కేస్, దట్ ఈస్ సిరీస్. వెన్ టూ స్ప్రింగ్స్ ఆర్ ద మోర్ దెన్ టూ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి సిరీస్ లో కనెక్ట్ చేయడం ఎలా ఉంటుంది అంటే చూద్దామండి. దీన్ని మనం ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అని కూడా అనుకోవచ్చండి. ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అంటే ఒక స్ప్రింగ్ యొక్క ఎండ్ని ఇంకొక స్ప్రింగ్ కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అనుకుంటాం. లెట్ us ట్రై టు అబ్జర్వ్, క్లియర్. సో ఇలా మనం టూ స్ప్రింగ్, ఇది ఒక స్ప్రింగ్, లెట్ us టేక్ దిస్ ఈజ్ వన్ స్ప్రింగ్, దిస్ ఈజ్ సెకండ్ స్ప్రింగ్, అలాగా థర్డ్ స్ప్రింగ్ కూడా తీసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ అయితే తీసుకోవచ్చు అండి, నో ఇష్యూ. బట్ ఇన్ జనరల్గా ఎగ్జామ్స్లో కూడా మనకు టూ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ అయితే కనిపిస్తాయి కాబట్టి లెట్ us ట్రై టు అబ్జర్వ్ when two springs are connected in series or two springs are connected by end to end connection లో ఏం చూస్తామంటే the first observation, the restoring force is same in every spring అండి. that is what restoring force F is equals to spring or the restoring force offered by a first spring is also equals to restoring force offered by second spring. That means restoring force మనం చెప్పుకోవచ్చు అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ స్ప్రింగ్. మనం రెండు స్ప్రింగ్స్ కాబట్టి F1 ఈక్వల్స్ టు F2 అనుకున్నాం, 3 స్ప్రింగ్స్ అనుకో ఈక్వల్స్ టు F3 వస్తుంది. అలాగే అన్ని నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ మనం నోట్ చేసుకోవచ్చు అండి, నో ఇష్యూ, రైట్. ది రీస్టోరింగ్ ఫోర్స్ సేమ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ మీన్స్ దట్ ఈ రెండు స్ప్రింగ్స్ లో కూడా సేమ్ ఫోర్స్ ఉంటుందండి. రీస్టోరింగ్ ఫోర్స్ ఆఫర్డ్ బై ఈచ్ స్ప్రింగ్ విల్ బి సేమ్. దిస్ ఈజ్ వన్ అబ్జర్వేషన్. నౌ ఇలాంటి సిరీస్ కనెక్షన్ లో డిఫ్లెక్షన్ ఎట్లా మారిద్ది అంటే XE ఆర్ ద ఈక్వలెంట్ డిఫ్లెక్షన్ విల్ బి ఈక్వల్స్ టు X1 ప్లస్ X2. దట్ మీన్స్ డిఫ్లెక్షన్ విల్ బి యాడెడ్. దీన్ని మనం డిఫర్మేషన్, కంప్రెషన్, స్ట్రెచింగ్ ఎలాగైనా అనుకోవచ్చు. స్ట్రెచ్ చేసామనుకోండి ఎలాంగేట్ చేసామనుకోండి స్ట్రెచింగ్ అని అంటాం, కంప్రెస్ చేస్తే కంప్రెషన్ అని అంటాం. ఎనీవేర్ ఈ రెండు కూడా మనకు డిఫ్లెక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. డిఫ్లెక్షన్ విల్ బి యాడెడ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లో అడగొచ్చు. ఫర్ సిరీస్ కనెక్షన్ ది రీస్టోరింగ్ ఫోర్స్ విల్ బి సేమ్, at the same time the deflection will be added. Now we can directly take the equivalent stiffness formula, that is 1 by KE for series connection will be equals to 1 by K1 plus 1 by K2. So this is for two springs. మనం రెండు స్ప్రింగ్స్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్లో, సో 1 by KE ఈక్వల్స్ టు 1 by K1 plus 1 by K2. మనం ఈక్వలెంట్ స్టిఫ్నెస్ ని కేఈ వాల్యూని ఈ ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ దేర్ ఆర్ 3 నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్లస్ 1 by K3 వస్తుంది. సిమిలర్లీ వీ కెన్ టేక్ ద n నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్, వీ కెన్ టేక్ ఫర్ n నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్, క్లియర్. సో దిస్ ఈస్ థర్డ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండ్ ఎస్పెషల్లీ ఈక్వలెంట్ స్టిఫ్నెస్ టాపిక్ మనకి ఇదే వస్తుంది కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసి ఇఫ్ దేర్ ఆర్ 2 నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ బై టేకింగ్ దిస్ రిలేషన్. ఒకవేళ రెండు స్ప్రింగ్స్ యొక్క స్టిఫ్నెస్ సేమ్ అంటే ఆర్ దీన్ని ఇంకొంచెం సాల్వ్ చేయొచ్చండి. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే వీ కెన్ ఆల్సో టేక్ 1 by K ఈక్వల్స్ టు LCM K1 into K2 తీసుకుంటే ఏమవుతుందండి, పైన K1 plus K2 అవుతుంది కదా, క్లియర్. సిమిలర్లీ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే దాన్ని రివర్స్ చేస్తే వీ కెన్ టేక్ KE is equals to K1 into K2 divided by K1 plus K2. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ రిలేషన్. ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు లేదా అని అంటే ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ కామన్ రిలేషన్. ఆర్ ఈక్వలెంట్ స్టిఫ్నెస్ K ఈజ్ ఈక్వల్స్ టు K1 into K2 by K1 plus K2 ఇలాగైనా చెప్పుకోవచ్చు అండి. K1 into K2, రైట్, K1 into K2, K1 into K2 divided by this. Now let us take one small observation. Note, maybe example అడగవచ్చు. Note, if two springs are the same stiffness. ఒకవేళ మనకి ఇచ్చిన కేసులో రెండు స్ప్రింగ్స్ ఇందాకలో అయితే తీసుకున్నాం ఫర్ ది సిరీస్ కనెక్షన్,
దీని యొక్క స్టిఫ్నెస్ K1 అనుకుంటే, దీని యొక్క స్టిఫ్నెస్ K2 అనుకుంటే, దీని యొక్క ఈక్వలెంట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనుకున్నాం, ఈక్వలెంట్ స్టిఫ్నెస్ ని. నౌ ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్లో లెట్ us టేక్ ది టూ స్ప్రింగ్స్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ స్టిఫ్నెస్. రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి, K తీసుకుంటే. నౌ ది ఈక్వలెంట్ స్టిఫ్నెస్ ఫర్ దిస్ కండిషన్ Ke will be equals to K1 which is K into K2 which is also K by K1 which is K plus K. K1 plus K2 kada, K plus K. Now K will be equals to K square by 2K. That means K cancel the equivalent stiffness K is equals to K by 2. This is when the two springs are connected in series which is having the same stiffness. The two springs of same stiffness is connected in series. The condition is very important అండి. దీని కండిషన్ ఏంటంటే two springs of same stiffness connected in series. అంతే కదండి. అప్పుడు we can directly take K is equals to K by 2. This is one important observation. Maybe exams లో మనకి కొంచెం షార్ట్ అవుట్ చేసి ఉంటే బెటర్ కదా. కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఒక షార్ట్ నోట్స్ కింద అనుకుందాం. నౌ 3 పాయింట్స్ అయితే చూసాం సిరీస్ కనెక్షన్ లో. లెట్ us ట్రై టు కన్సిడర్ ది 4th పాయింట్. అదేంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈక్వలెంట్ స్టిఫ్నెస్ F1 ఈక్వల్స్ టు F2, FE ఈజ్ ఈక్వల్స్ టు F1 ఈక్వల్స్ టు F2 అనుకున్నాం కదా. సో ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక స్మాల్ రిలేషన్ కోసం వీ నో దట్ స్టిఫ్నెస్ K ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ పర్ యూనిట్ డిఫ్లెక్షన్. ఇందులో F ఎట్లా రాసుకోవచ్చండి, K ఇంటూ X కింద రాసుకోవచ్చా లేదా. నౌ F1 అంటే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ స్ప్రింగ్ కదండి. F1 అంటే దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ స్ప్రింగ్. Restoring force offered by the first spring will be equals to K1 X1 equals to K2 X2. Therefore, we can have K1 by K2 is equals to X2 by X1, which is one important relation. మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ కి స్టిఫ్నెస్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే చేయొచ్చండి. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ రిలేషన్ అయితే రాబట్టారు. దట్ ఈస్ K1 by K2 ఈక్వల్స్ టు X2 by X1. ఇవి ఎగ్జామ్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఏది యూజ్ చేయాలనేది అవసరం పడుతుంది అండి. జస్ట్ మనం ఒక స్మాల్ నోట్స్ అయితే చూస్తున్నాం ఎలా అనేది. రైట్. సో K1 by K2 ఈక్వల్స్ టు X2 by X1, where X2 is the deflection of the second spring. This is the deflection of first spring, stiffness of first spring, where K2 is the stiffness of second spring. K1 K2 అని అనుకున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసాం. నౌ 5th అబ్జర్వేషన్ ఏంటంటే, let us try to take the energy ratios. We know that energy stored in a spring, energy comparison, the potential energy అనుకోవచ్చు, స్ట్రెయిన్ ఎనర్జీ అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు అండి. ఈ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఇది ఎలాగొచ్చింది అనేది మనం వేరే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. let us try to observe what is the energy comparison. ఎనర్జీ కంపారిజన్ అంటే రెండు స్ప్రింగ్స్ ఉన్నాయి కదా. సో వాటి యొక్క ఎనర్జీని ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు అని అంటే, let us consider E1 by E2 is equals to E1 ఎలా రాసుకోవచ్చు అండి, ఎనర్జీ స్టోర్. we know that energy equals to half kx square. this is what the potential energy stored in a spring. మన ఫార్ములా తెలుసు, half kx square, మనం ఆల్రెడీ విన్నదే. నౌ ఫస్ట్ స్ప్రింగ్ కావాలనుకోండి E1 which is equals to K1 X1. సిమిలర్లీ E2 ఫర్ సెకండ్ స్ప్రింగ్ లో స్టోర్ అయిన ఎనర్జీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆఫ్ K2 X2 స్క్వేర్. క్లియర్. సో ఈ ఫార్ములాస్ ఎందుకంటే ఒక స్మాల్ అబ్జర్వేషన్ అయితే మనం చూద్దామండి. దట్ ఈస్ వాట్ నౌ ది స్మాల్ అబ్జర్వేషన్ దట్ ఈస్, లెట్ us ట్రై టు అబ్జర్వ్ E1 by E2 ఎట్లా ఉంటుంది అనేది. E1 అంటే ఆఫ్ K1 X1 స్క్వేర్ డివైడెడ్ బై E2 అంటే ఆఫ్ K2 X2 స్క్వేర్. ఆఫ్ క్యాన్సిల్ అవుతుంది కదండి. we know that E1 by E2 is equals to K1 by K2